క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో నేను 49 కంపెనీస్‌కి షార్ట్ లిస్ట్ అయ్యా. కానీ నేను అసలు ఎన్ని కంపెనీస్‌లో సెలెక్ట్ అయ్యానో తెలవాలి అంటే వీడియో లాస్ట్ వరకు జూడు. వెల్కమ్ టు ప్లేస్‌మెంట్ అన్‌ఫిల్టర్డ్ సిరీస్. ఫస్ట్ నా స్టోరీ చెప్తా విను. నా 4థ్ ఇయర్ స్టార్ట్ అయ్యింది. అండ్ ప్లేస్‌మెంట్స్ గూడా స్టార్ట్ అయ్యాయి. చాలా హోప్స్ ఉండే. బట్ స్టార్టింగ్‌లో కంపెనీస్‌కి అప్లై చేస్తున్నప్పుడు నా రెజ్యూమే కరెక్ట్‌గా లేదు. వీక్ ప్రాజెక్ట్స్, ఏటీఎస్ ఫ్రెండ్లీ లేదు. చాలా కంపెనీస్‌కి ఫస్ట్ రౌండ్ గూడా షార్ట్ లిస్ట్ అవ్వలే. బట్ తర్వాత బల్క్ హైరింగ్ కంపెనీస్ రావడం స్టార్ట్ అయ్యాయి. అప్పుడు నా రెజ్యూమే కంప్లీట్ ఎన్హాన్స్ చేసి కొత్త ప్రాజెక్ట్స్ యాడ్ చేసి ఏటీఎస్ ఫ్రెండ్లీ ఫాలో అయ్యా. దెన్ నా రెజ్యూమే స్టార్టెడ్ షార్ట్ లిస్టింగ్ అండ్ 4-1 అయ్యే లోపు అట్లీస్ట్ ఒక 20 కంపెనీస్కి షార్ట్ లిస్ట్ అయ్యా. బట్ ఆల్మోస్ట్ అన్ని ఫెయిల్ అయ్యా. చాలా డ్రైవ్స్లో ఫస్ట్ రౌండ్ యాప్టిట్యూడ్ రౌండ్ క్లియర్ చేయలే. కొన్ని టెక్నికల్ ఇంటర్వ్యూలో రిజెక్ట్ అయ్యా. కొన్ని గ్రూప్ డిస్కషన్లో మిస్ అయ్యా. ఇంకొన్ని హెచ్ఆర్ రౌండ్ వరకు వెళ్ళి రిజెక్ట్ అయ్యా. ఇందులో చాలా డ్రైవ్స్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తినక కంపెనీస్ కన్నా ముందు వెళ్ళి ఆడిటోరియం లో వెయిట్ చేసి 1 by 1 రౌండ్స్ క్లియర్ చేశా. బట్ లాస్ట్ ఈవినింగ్ రిజల్ట్ లో యు ఆర్ నాట్ సెలెక్టెడ్ అని చెప్పేవాళ్ళు. బయటికి నవ్వుతూ ఉన్నా లోపల బాధ ఉండేది. అలా రెగ్యులర్ గా డ్రైవ్స్ కి వెళ్ళా. మా ఫ్రెండ్స్ లో కొంతమంది ప్లేస్ అయ్యారు అండ్ డౌట్స్ స్టార్ట్ అయ్యాయి జాబ్ వస్తాదా అని. చూసి చూడగానే 4-1 అయిపోయింది. ఇంకా జాబ్ రాలే. హోప్స్ తగ్గుతున్నాయి. అండ్ ప్లాట్ ట్విస్ట్ ఏంటో తెలుసా? 4-1 లో ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యా. రీఅప్పర్ పడ్డది. ఒకవైపు ప్లేస్మెంట్స్ టెన్షన్, ఇటు రీఅప్పర్ పడింది. అండ్ నేను ఫుల్ కన్ఫ్యూజన్లో పడ్డా. కానీ నేను 4-2లో మాత్రం ప్లేస్ అయ్యా. బట్ హౌ తెలవాలి అంటే ఫాలో అవుతూ నెక్స్ట్ వీడియోలో చెప్తా.